అందరూ ఒకసారి హల్లెలూయా చెబుతారా? చేతులు ఎత్తి చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక్క దినం, ఒకే ఒక్క దినం దేవుని మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చెప్పండి, ఒక్క దినం దేవుని ఆవరణములో, దేవుని మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. కానీ చాలా మందికి ఆ ఒక్క దినము గడపడానికి చాలా బాధపడతారు. దేవుని స్తోత్రం. ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని భారం, ఎక్కడ లేని చింత, ఎవరికి లేనటువంటి పనులు, ఎవరికి లేని బాధ్యతలు, ఇలా చూసుకుంటే ఎన్నో ఆ ఒక్క రోజే వచ్చి పడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్క రోజే అన్ని కష్టాలన్నీ వచ్చి ఆ ఒక్కరోజే పడతాయి. దేవుని స్తోత్రం. మిగిలిన 6 దినాలు ఫ్రీగానే ఉంటారు. కానీ ఆదివారం వచ్చేటప్పటికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒకటి వచ్చేసి ఆ కుటుంబం మీద పడిపోతుంటది. దేవుని స్తోత్రం. ఎందుకు 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 ఇలా జరుగుతుంది? హల్లెలూయా. ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని మందిరానికి వెళ్లకుండా నన్ను ఎవరు ఆపుతున్నారు? దేవుని సన్నిధిలో నేను ప్రార్థించకుండా నా సహవాసాన్ని ఎవరు కట్ చేస్తున్నారు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుని మందిరములో గడపమని, దేవుని మందిరములో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమని మరి ఆ భక్తుడైనటువంటి కోరాహు కుమారులు మరి ఎందుకు ఆ మాట చెప్తున్నారు? అసలు ఏముంది మందిరములో? దేవుని మందిరములో ఏముంది? దేవుని మందిరములో ఎందుకు గడపాలి? అసలు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరానికి వెళితే మనకేంటి లాభం? ఏమండి, దేవుని మందిరానికి వెళ్తే మనకేంటండి లాభం? చెప్పండి. మందిరానికి వెళ్తే లాభం ఏంటి? ప్రజలకు నెమ్మది. నీకు నెమ్మది కావాలి అంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరములో నీకు మొదటిగా దొరికేది ఏంటంటే నెమ్మది. చాలా మంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళకేం లేదు, నెమ్మది లేదు. ఏం లేదు? హృదయంలో నెమ్మది ఉండదు. అనేకమైన విచారాలతో, అనేకమైన, చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ఒక మాట ఉంటది. సమస్త భారము మోచుకొనుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్దకు మీరు వచ్చి నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమి దొరుకుతుంది దేవుని దగ్గరికి వస్తే? విశ్రాంతి, నెమ్మది, సమాధానం, సంతోషం. ఇవి లోకములో దొరకవు. లోకములో మీరు ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఎంత మంది దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా దొరకనిది ఏదన్నా ఉంది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము దొరకదు, నెమ్మది దొరకదు.
ఏమండి, నెమ్మది దొరుకుతుందా? విశ్రాంతి దొరుకుతుందా? సమాధానం దొరుకుతుందా? ఎవరైనా కదిలిస్తే వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే సమాధానం లేదు బ్రదర్, నాకు ఏం లేదు, నా మనసులో సమాధానం లేదు, నా హృదయంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నేను ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాను. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది చనిపోతేనే బాగుండు, ఇలాంటి జీవితం నాకెందుకు, ఇలాంటి బ్రతుకు నాకెందుకు అని చాలాసార్లు చాలా మంది పలికే మాటలు ఇవే. దేవుని స్తోత్రం. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి, కాలేజీకి వచ్చినటువంటి యవనస్తుల నుంచి, వివాహమైనటువంటి ఆ యవనస్తుల నుంచి, చనిపోయే ముసలోళ్ళ వరకు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి మాటలే. 100 ఎకరాలు పొలాలుంటాయి, ఆస్తులుంటాయి, ఉద్యోగాలుంటాయి, ధనం ఉంటది, బంగారం ఉంటది, వెండి ఉంటది, అన్ని రకాలైనటువంటి అన్ని సంపదలతో ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఏముండదు? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు నీకు నెమ్మది లేదు? ఎందుకు నీకు సమాధానం లేదు? ఎందుకు నువ్వు ఇంత భయంకరమైన శోభ అనుభవిస్తున్నావు? ఎందుకు ఇంత భయంకరమైనటువంటి నెమ్మది లేని బ్రతుకులు? దేనికి మీరు బ్రతుకుతున్నారు అంటే మీరు దేవుని ఆవరణమునకు దూరం అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో గడపటానికి, దేవుని సన్నిధికి, దేవుని ఆవరణలో ఉండడానికి మీరు ఇష్టపడట్లేదు. ఆయనకి మీరు దూరం అయిపోతున్నారు, ఆయన మీరు దూరంగా పారిపోతా ఉన్నారు. అందుకని మీ హృదయంలో ఏమీ లేదు, నెమ్మది లేదు, శాంతి, సమాధానం, నెమ్మది ఏది కూడా దొరకట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా ఎద్దుకు రండి సమస్త భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీకు విశ్రాంతి లేదా? మీకు సమాధానం లేదా? మీకు నెమ్మది లేదా? మీరు బలహీనులై ఉన్నారా? రండి, నేను మీకు ఇస్తాను. నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీరు ఆలోచించండి, ఎందుకు మీ కుటుంబాల్లో నెమ్మది లేదు? ఎందుకు మీ హృదయాల్లో నెమ్మది లేదు? చిరాకులు ఎందుకున్నాయి? ఎందుకు ఇసుక్కుంటున్నారు? ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న విషయానికి సేదరా. ఏమండి, ఏ పని చెప్పినా బాధ. ఇవన్నీ దేనికి వస్తున్నాయి? దేనికి వస్తున్నాయి అంటే నీ హృదయంలో దేవునికి బదులు అపవాది నివాసం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ హృదయము దేవునికి ఆలయం. నీ హృదయము దేవునికి ఆలయమై ఉంటే ఆ ఆలయములో, దేవుడు ఉండవలసిన స్థలములో ఇప్పుడు ఎవరున్నారు? దయ్యం ఉందంట. దేవుని స్తోత్రం. ఎవరున్నారు చెప్పండి? దయ్యం. అందుకనే నీ ఇంట్లో నీకు నెమ్మది లేదు. ఒక లాయరు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. నేను వనస్థలిపురంలో ఉన్నప్పుడు మాకు చిన్న ఇల్లు. ఇప్పుడు ఈ పక్కన ఉంది కదండి రూము, మా కుక్క ఉందా, ఆ రూము ఈ బాత్రూమ్ రెండు కలిపితే ఎంత ఉంటాయో అంతే ఉంటుంది. దానికి 1600 రూపాయలు కిరాయి. ఆ లాయరమ్మ వాళ్ళకి 3 అంతస్తుల బిల్డింగు వనస్థలిపురంలో, 3 అంతస్తుల బిల్డింగు. ఆమె కోర్టుకు వెళ్ళి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేది. అప్పుడప్పుడు వచ్చి అనేది, తమ్ముడు మీ ఇంట్లో భలే నెమ్మదిగా ఉంది తమ్ముడు అనేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ఇంట్లోకి వస్తే ఏదో ఒక నెమ్మది, ఏదో ప్రశాంతత మాకు అనిపిస్తుంది. తమ్ముడు ఇక్కడికి రాగానే నాకు ప్రశాంతత ఉంటుంది అన్నది. ఏమి లేదు అక్కడ, కిరాయి ఇల్లు. ఆడేమి విలువైన వస్తువులు కూడా మా దగ్గర లేవు. ఆ రోజు ఒక ఫ్రిడ్జ్ లేదు, ఆ రోజు ఒక వాషింగ్ మిషన్ లేదు అక్కడ, ఆ రోజు ఒక డబుల్ కార్డ్ మంచం లేదు, ఆ రోజు పెద్ద గ్యాస్ పై కూడా మా ఇంట్లో లేదు, విలువైన బట్టలు లేవు. ఆ రోజు మా ఇంట్లో ఏ విలువైన ఏమీ లేవు. కానీ మా ఇంట్లో ఉన్నది ఏంటంటే ప్రార్థన. ఏముంది? ప్రార్థన ఉండేది.
ఆ ప్రార్థన ఉండేది మా ఇంట్లో. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉండేవాళ్ళం మేము ఎక్కువ. దేవుని స్తోత్రం. 7 రోజులు వారమంతా 24 గంటలు ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాడిని ఆ దినాల్లో నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన, దేవుని సన్నిధి, ఎప్పుడు మా ఇంట్లో దేవుని సన్నిధి ఉండేది. ఎప్పుడు దేవుని కృప ఉండేది. మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదని మేము ఏడవలేదు ఆ రోజు. హల్లెలూయా. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని మేము ఏడవలేదు. మా ఇంట్లో డబుల్ కార్డ్ మంచం లేదని మేము ఏడవలేదు. మా ఇంట్లో కలర్ టీవీ, పెద్ద టీవీ లేదని మేము ఏడవలేదు. ఈ వస్తువు లేదు, ఆ వస్తువు లేదని ఆ రోజు ఏడుపు లేదు. ఇవాళ ఇవి లేవని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇళ్లలో? హల్లెలూయా. మా ఇంట్లో అది లేదు, మా ఇంట్లో ఇది లేదు అని ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు నీ ఇంట్లో ఉండాల్సింది ఇవి కాదు, నీ ఇంట్లో ఉండాల్సింది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఇంట్లో ప్రార్థన ఉంటే నీ ఇంట్లో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు నీకు ప్రతిదీ దేవుడే సాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిదీ దేవుడిస్తాడు. నువ్వు ప్రతిదానికి కూడా నువ్వు చిరాకు పడుతున్నావు, పరాకులు పడుతున్నావు, వేదన పడుతున్నావు, కృంగిపోతున్నావు, నిన్ను నీవే దూషించుకుంటున్నావు, నిన్ను నీవే అవమానించుకుంటున్నావు, నిన్ను నీవే రక్కుకుంటున్నావు అంటే ఏంటి అర్థం? బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడంట, ఆ సముద్రము దగ్గర ఒక దయ్యం పట్టినోడు ఉన్నాడంట. వాడి శరీరాన్ని వాడే గాయపరుచుకుంటున్నాడు. వాళ్ళు ఎంతమంది లేరు ఇళ్లలో స్త్రీలు, ఏమండి, వాళ్ళ శరీరాన్ని వాళ్ళే గాయపరుచుకుంటారు. వారి చేతిలో ఉన్న వస్తువులు వాళ్ళే పగలగొట్టుకుంటారు, వాళ్ళ జుట్టు వాళ్ళే పీక్కుంటారు. ఏమండి, ఎంత భయంకరంగా తయారవుతున్నారు ఇవాళ కొంపలల్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఎందుకు అవుతున్నారు వీళ్ళు చెప్పండి? ఇలా మారడానికి గల కారణం ఏంటంటే ఆ స్త్రీలో, ఆ కుటుంబంలో, ఆ ఇంటిలో లేదేంటి? ప్రార్థన లేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనే ధూపము ఎప్పుడైతే నీ ఇంట్లో ఉంటుందో ఆ రోజే నీ ఇంటిలో సమృద్ధి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజే నీ ఇంటిలో నీకు కావలసిన ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. నీ అక్కర్లు దేవుడు తీరుస్తాడు. నువ్వు చేసేది 5 నిమిషాల ప్రార్థన 5 లక్షల రూపాయలు వస్తూ అడుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేసేది 10 నిమిషాలు ప్రార్థన 10 లక్షల ప్రాపర్టీ అడుగుతావు దేవుణ్ణి. ఎక్కడి నుంచి వస్తుంది? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనేమో కొంచెము, అడిగేదేమో బారెడు. అంతేనా? అడిగేది ఎంత? బారెడు అడుగుతాం. ప్రార్థన కొంచెం. దేవునితో సమయమేమో కొంచెమే గడుపుతాము, అడిగేవి మాత్రం ఇంత పొడిగి అడుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైనా కూడా ఒకటి మీరుగా పిండిని బట్టే రొట్టె చేసేవాళ్ళు ఈ కాలనీలో చాలా మంది ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అడిగినా చెప్తారు, ఇంత పిండి ఇచ్చి ఇంత రొట్టె ఇమ్మంటే ఇస్తారా? నేనే అనుకో, ఇప్పుడు మన జ్యోతి ఉంది, జ్యోతికి ఇంత పిండి ఇచ్చా, అమ్మ నాకు ఇంత పెద్ద రొట్టె చేశారు. ఏందయ్య గారు మీకు కంతానికి మీరు ఇచ్చింది ఇంత పిండి ఇంతే వస్తుంది అంటది. దేవుని స్తోత్రం. నువ్వెంత ప్రార్థన చేసి గంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవునితో ఎంత నమ్మకంగా ఉంటే అంతే. దేవునితో నువ్వెంత సహవాసం కలిగి ఉంటే అంతే. నీ సహవాసాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి, దేవునితో నువ్వు ఉండే విధానాన్ని బట్టి, దేవునితో నువ్వు నడిచే పద్ధతులను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నమ్మిన వారు మాత్రం అల్లు చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏది 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 కావాలన్నా నువ్వు ప్రార్థన 4 గోడల మధ్యలో నువ్వు కన్నీళ్లు గార్చి నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు దేవుడు నిన్ను చూస్తున్నాడు.